తిరుపతి నుంచి వస్తాడు, సింగిల్ హ్యాండ్గా దోచుకొని వెళ్ళిపోతాడు. జల్సాలు చేయడం అతని దినచర్య. అయితే డబ్బు సంపాదన కోసం వృద్ధులను టార్గెట్ చేస్తాడు. ఇంట్లో వాడిలా మాటా కలిపేస్తాడు. కాస్త వారు ఆదమర్చి ఉండగానే మెడలో ఉన్న బంగారం లాక్కొని పారిపోతాడు. నార్త్ జోన్లో స్నాచింగ్ కేసును ఛేదించే పనిలో పడిన పోలీసులు 300 సీసీ కెమెరాల ఫుటేజ్ను జల్లెడపట్టి చివరికి నిందితుని పట్టేశారు. కేసు దర్యాప్తులో అతను వాడిన వాహనం నుండి అన్నింటా టెస్టులు ఎదుర్కొన్న పోలీసులు 14 దొంగతనాలను సింగిల్గా చేసి రికార్డు అందుకున్న పాపని క్రాంతిక్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఏంటి ఒక్కడే ఎవరు సపోర్ట్ లేకుండా ఎలా ఇన్ని దొంగతనాలు చేశారనుకుంటున్నారా? దోచేశాడు, దొరికేశాడు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ ఏమైనా ఏరియాలో అట్లా తిరుగుతున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీస్కి చెప్పాలి. నార్త్ జోన్ పరిధిలోని బేగంపేట, మారేడుపల్లిలో జరిగిన స్నాచింగ్ కేసులు పోలీసులకు కంగారు పెట్టాయి. 17వ తేదీన బేగంపేటలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాల నుంచి చైన్ లాక్కొని పారిపోయాడు ఓ దొంగ. అనంతరం 2 రోజుల వ్యవధిలోనే మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందున్న టూలెట్ బోర్డు చూసి కిరాయికి ఇస్తారా అంటూ మాట కలిపి వృద్ధురాల ఇంట్లోకి వెళ్ళగానే వెనక నుంచి వెళ్లి బంగారం గొలుసు లాక్కొని పారిపోయాడు. ఇక బేగంపేట అటు మారేడుపల్లి పోలీసులు కేసును ఛేదించే పనిలో పడగా ఇక ముందే సీసీ వీడియోలను జల్లెడపట్టిన బేగంపేట పోలీసులు క్లూను పట్టేశారు. 300కు పైగా సీసీ కెమెరాలు గాలించిన పోలీసులు అతను వాడిన బైక్ను కనిపెట్టగా ఆ బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపితే మరలా చిక్కుముడు వచ్చి పడింది. ఆ బైకు చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన బైకుగా గుర్తించిన పోలీసులు ఇక పాత స్నాచర్ల ఆనవాలతో పాటు సీసీ వీడియోల ఆధారంగా అతను వచ్చిపోయిన మార్గాల్లో అన్వేషించారు. చివరకు నిందితుడు బేగంపేట పోలీసులకు పట్టుబడగా దొంగిలించిన బైక్పై ఈ స్నాచింగ్ చేసినట్లు అంగీకరించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై 14 కేసులుండగా తిరుపతి నుంచి వచ్చి సింగిల్ హ్యాండ్తో దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో జలసాలతో పాటు తనకున్న ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధులు ఒంటరిగా ఉన్న సమయంలో అందరినీ నమ్మి బయటకు రావద్దని, జనసమూహం ఉంటేనే బయటికి రావాలని, తెలియని వారితో బయటకు వచ్చి మాట్లాడితే ఇలాంటి వారు కూడా ఉంటారు, కాస్త జాగ్రత్త అంటూ నార్త్ జోన్ డీసీపీ సాతనారీష్ పెరుబాల్ తెలియజేశారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సిఐ ప్రసాదరావు, డిఐ మసూద్ రెడ్డితో పాటు క్రైమ్ టీం పాల్గొనగా డిఐ గోపాలపురంతో పాటు పలు టీంలో ఈ కేసు ఛేదనలో పనిచేయగా ప్రత్యేకంగా రివార్డులకు సిఫార్సు చేస్తామంటూ డీసీపీ తెలిపారు. 109లో బైక్ థెఫ్ట్ అయింది అక్కడ. సో అక్కడ దొంగతనం చేసి ఆ బైక్తోనే ఈ 2 ఒఫెన్సెస్ చేశాడు. బేగంపేట ఏరియాలో కూడా, మారేడుపల్లి ఏరియాలో కూడా ఆ బైక్ కూడా రికవర్ అయితే జరిగింది. సో టోటల్ దీంట్లో ప్రాపర్టీ 9.4 తులాస్ గోల్డ్ వర్త్ అరౌండ్ 8 lakh రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు రికవర్ చేశాము, అలాంగ్ విత్ 1 బైక్. దొంగిలించిన బైక్ పై దొంగతనాలకు పాల్పడితే అంతా ఆ బైక్ యజమాని మీదే పడిపోతుందని అతి తెలివితో ఈ స్నాచర్ ఇంతటి దొంగతనాలకు పాల్పడగా నార్త్ జోన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించి 8 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకోగా వృద్ధులు ఇలాంటి వారు కూడా ఉన్నారు, కాస్త జాగ్రత్త అంటూ తెలియజేస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. కానీ విని ఎరగని రీతిలో ఈ నెల 27న వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాది మందిగా తరలి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కంటోన్మెంట్ ప్రజలకు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు. పాండ్యాతో 6వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు. అందరితో కలిసిమెలిసి ఉంటూ చిరునవ్వుతో సమాధానమిస్తూ 8వ వార్డు అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న డైనమిక్ నాయకుడు, బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై అందరిపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ లోకనాథం, యువసేన సభ్యులు, కంటోన్మెంట్ 8వ వార్డు. కట్టల కొద్దీ డబ్బులు గోదాంలో ఉండిపోయాయి. చుట్టూ బందోబస్తు లేదు, సీసీ కెమెరాలు పనిచేయవు. కానీ ఇన్నాళ్ళు క్షేమంగా ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. లెక్కలేస్తే ఒక రోజు పట్టగా ఇక తీరిగ్గా బ్యాంకు అధికారులు మిషన్లతో లెక్కేసి స్వాధీనం చేసుకున్నారు. మరి ఇంతలా ఇన్ని కట్టల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా? భద్రత లేకపోయినా ఇంత క్షేమంగా గోదాంలో డబ్బులు ఎలా ఉండిపోయాయి? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 3rd 1 బాంటియా గార్డెన్ వద్ద గల ఏజీఎస్ ట్రాన్స్టాక్ టెక్నాలజీ, సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్, ప్రైవేటీ సెక్యూరిటీ సంస్థలకు సంబంధించిన గోదాములివి.
అయితే గత కొద్ది రోజులుగా ఏటీఎం మిషన్లో కోట్ల కొద్ది డబ్బు డిపాజిట్ కాకపోవడంతో సదరు ఏజెన్సీలపై ప్రముఖ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో బోయినపల్లి పోలీసులు ఆ ఏజెన్సీలపై కేసు నమోదు చేయగా ఇక దర్యాప్తులో భాగంగా ఈ రోజు బ్యాంక్ అధికారులతో కలిసి ఏజెన్సీలో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడున్న పరిస్థితులు చూసి అధికారులు పోలీసులు అవాక్కవగా కనీసం విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఇక బ్యాంక్ అధికారులతో కలిసి ఏజెన్సీలో తనిఖీలు చేపట్టారు. రూమ్లలో కట్టల కొద్ది డబ్బులు బాక్సులలో అలాగే పెట్టి ఉండగా ఇక వాటిని లెక్కించడానికి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పట్టింది. కట్టల కొద్ది డబ్బు ఎటువంటి భద్రత లేకుండా ఉండడం చూసి అంతా ఆశ్చర్యపోగా సుమారుగా 8 కోట్లకు పైగా డబ్బు కట్టలను లెక్కించి స్వాధీనం చేసుకున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఏజెన్సీ యాజమాన్యానికి ఉద్యోగుల మధ్య జీతభత్యాల విషయంలో గొడవలు జరుగుతుండగా ఉద్యోగులు విధులకు రావడం మానేశారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏజెన్సీలు కూడా తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. నేడు డబ్బంతా ఏజెన్సీ గోదాంలోనే ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డీసీపీ శోధనారశ్మి ఆదేశాలతో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఐ సర్దార్ నాయక్, ఎస్ఎల్ శివశంకర్, నాగేంద్రబాబుల తనిఖీలో పాల్గొనగా మొత్తంగా కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులు యాజమాన్యాల మధ్య గొడవ కాస్త ఇప్పుడు బ్యాంకు ఏటీఎం దారులకు అసౌకర్యాన్ని కలిగించగా ఏజెన్సీల మార్పుతో డబ్బు విషయం పక్కన పెట్టి ఈ కేసును జటిలంగా మార్చగా పోలీసుల ఇంటితో కేసు పరిష్కారం కావడం విశేషం. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లి రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. రండి, తరలి రండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, కంటోన్మెంట్ ప్రజలకు రజతోత్సవ శుభాకాంక్షలు. ఎల్ ఆనంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ 4వ వార్డ్. తండ్రికి తగ్గ తనయులు మా డైనమిక్ నాయకుడు జంపన్న ప్రతాప్ కు 6 ప్రాణం, కుమారుడు జంపన్న పవన్ మరియు మనవడు జంపన్న రిషిత్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ కి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లష్కర్లో కూడా ప్రజాదరణ పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు జంపన్న యువసేన సభ్యులు వరప్రసాద్, శశి, పవన్, శ్రీకాంత్. భారత్ మాతాకు జై నినాదంతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఉగ్రవాద మోకల్లారా, ఖబర్దార్ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఉగ్రవాద దాడిని ఖండించారు. వందల మంది కొవ్వొత్తులతో ఎంజీ రోడ్లో ర్యాలీని నిర్వహించారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీలో పాల్గొని కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో అమరులైన వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపై భారతీయుల ప్రాణాలను బలి తీసుకున్న ఘటన తనకెంతగానో కలిసివేసిందంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలసాని అన్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాండిల్ ర్యాలీ కొనసాగించారు. జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీని కొనసాగించారు. రోడ్డు పొడవున వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఇంద్రపురి రైల్వే కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాలనీ వాసులు స్వచ్ఛందంగా పాల్గొని ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాదాన్ని పెకటి వేళ్లతో రూపుమాపాలని డిమాండ్ చేశారు. చిన్నారులతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండించారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ అండ్ గో బేకరీ నుండి జేబీఎస్ వరకు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొందం దీపికా నరేష్, బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ, కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక నర్మదా మల్లికార్జున్, సీనియర్ నాయకులు రాయల్ కుమార్, దయానంద్, జేవి నరసింహరావు, విజయానంద్, సతీష్, నాగభూషణ్ రెడ్డి, సచిన్, జిత్తు, కిరణ్, ప్రశాంత్, అరుణ్, వినోద, మమతా, భాగ్యలక్ష్మితో పాటు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు 4వ వార్డులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ విజయవంతంగా కొనసాగింది. నల్ల కండువాల మెడలో ధరించి జాతీయ జెండాను పట్టుకుని వందే మాతరం నినాదాలతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చేతిలో కాగడాలతో భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన ముష్కరులకు తగిన జవాబు మోదీ ప్రభుత్వం చెబుతుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు. మన యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్
भारत की रक्षा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। भारत की रक्षा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। धर्म की रक्षा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। ఇది భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ 8వ వార్డు అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు నిరంతరం పాటుపడుతూ అందరి మన్ననలు అందుకుంటున్న లోకనాథం గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకనాథం టీం సభ్యులు 8వ వార్డు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సరత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో సైతం లష్కర్ ఎస్సీబీ న్యూస్ గా వార్తా ప్రసారాలను అందజేస్తున్న ఛానల్ ప్రతినిధులకు, యాజమాన్యానికి అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాండు యాదవ్ 6వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు. న్యూసిటీ కాలనీలో నాలా పైకప్పు దెబ్బతిని ప్రమాదాల బారిన పడుతున్నారంటే పట్టించుకోరు. బోర్వెల్స్ మరమ్మతులకు వచ్చాయంటే పట్టించుకోరు. బోర్ వేశారు, పైప్ లైన్ మాత్రం మర్చారంటే అలానే మర్చిపోతున్నారు. కాంట్రాక్టర్ ఏమో టైంపాస్ చేస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. సీఈఓ సార్, మీరైనా స్పందించండి అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ఇక తన విన్నపాలను తెలియజేస్తున్నారు. 1వ వార్డులో పర్యటించిన జంపన్న అక్కడ పలు సమస్యలు అలానే ఇంకా పెండింగ్ పెట్టడంపై ఇదెక్కడి చోద్యమంటూ మండిపడ్డారు. వాటర్ వర్క్, శానిటేషన్ తో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరు సరిగ్గా లేదని, సవ్యంగా పనులు చేస్తే సమస్యలు ఎందుకు ఉంటాయంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆర్య సమాజ్ వద్ద బోర్వెల్కు మరమ్మతులు చేసినప్పటికీ పైప్ లైన్ మాత్రం ఇవ్వలేదంటూ తెలియజేయడంతో పాటు 6 నెలలు గడుస్తున్నా ఇదెక్కడి తీరంటూ మండిపడ్డారు. రెడ్ క్రాస్ ఆసుపత్రి వద్ద పైప్ లైన్ పక్కకు పెట్టి బోర్వెల్ మోటార్ పెట్టడం మరిచారని, పనులు చేసిన కాంట్రాక్టర్ ను ప్రశ్నిస్తే కుంటి సాకులు చెప్తున్నారని, ఇక న్యూసిటీ కాలనీలో నాలా పైకప్పులు విరిగి పలువురు గాయాల పాలవుతున్నారు. ప్రాణాలు పోయే వరకు పట్టించుకునేటట్టు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈఓ మధుకర్ నాయక్ దృష్టి పెట్టి ఆ విభాగం అధికారులను పురమాయించాలని కోరుకుంటున్నట్లు జంపన్న తెలియజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో తన బలాన్ని చాటి చెప్పేలా బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని టిఎన్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో మరి గద్దెల నాగేష్ గారి నేతృత్వంలో మరి ఒక ప్రోగ్రాం కంటోన్మెంట్కు ఆయన కూడా 1 ఆఫ్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే చలో వరంగల్ సభకి మరి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారి పిలుపు వరకు మనమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా తరలి వెళ్లాలని సూచించారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్, జనరల్ సెక్రటరీ ధనరాజ్, మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డి, దేవరాజ్, జంగిలి రాజు, ప్రకాష్, మల్లేష్, పొన్నాల బాబు, నరసింహ, యాదగిరి, కుమార్ గౌడ్, మహేష్, ప్రవీణ్, గణేష్, చంద్రకాంత్, శివ, శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. డైనమిక్ నాయకుడు, అందరి మంచి కోరుకునే నేత, కంటోన్మెంట్ 8వ వార్డు అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించిన బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 8వ వార్డు బీఆర్ఎస్ నాయకులు. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో సరత్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. ఈ నెల 27న వరంగల్లో జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ సత్తా చాటుదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు రండి, తరలి రండి, కదలి రండి. కొండాపురం మహేష్ యాదవ్, మౌంటా డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉజ్జయిని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్త. కంటోన్మెంట్ 6వ వార్డ్ సెంట్రల్ పాయింట్ వద్ద బోర్డు మాజీ సభ్యులు తమ టీం సభ్యులతో కలిసి హల్చల్ చేశారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ టెర్రరిజం నశించాలంటూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై ర్యాలీగా వెళ్తూ పెద్ద ఎత్తున నినాదాలతో మార్మోగించారు. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ, టెర్రరిజం నశించాలంటూ నినాదాలు చేశారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతో పాండు యాదవ్ ర్యాలీని కొనసాగించారు. కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిసివేసిందని పాండు యాదవ్ అన్నారు.
ఉగ్రవాదుల తూటాలకు బలైన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తులసి, ప్రకాశ్రావు, భాస్కర్ రెడ్డి, చిన్నకృష్ణ, విశ్వనాథ్, శంకర్, ఈశ్వర్, జగదీష్, అజార్, అశోక్, సోనియాతో పాటు పలువురు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషమని, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సంజీవ్ డిమాండ్ చేశారు. భారతదేశంలో అన్ని కులాల ప్రజలు కలిసికట్టుగా నివసిస్తున్నారని, ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి హతమార్చడం హేమైన చర్యలని, ముష్కరులను నామరూపాలు లేకుండా ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంజీవ్ అన్నారు. ఈరోజు అమాయక ప్రజలను చంపడం అనేది మీరు ఉగ్రవాదులు అనిపించుకోరు. ముఖ్యంగా మీరు ఉగ్రవాదులు అయితే మీకన్నా ఉగ్రవాదుల పైన మీరు అట్లాంటి ఆలోచన చేయాలి. ఈరోజు హిందువులను టార్గెట్ పెడుతూ అమాయక హిందువులను చంపడం అనేది ఈరోజు ఈ దేశంలో మరి పేద ప్రజలైనటువంటి హిందువులు తీవ్రమైనటువంటి ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అమాయకులను చంపి మేము ఉగ్రవాదులను చూపించుకోవడం అది హీరోయిజం, అది అనిపించుకోదు. కాబట్టి ముఖ్యంగా రండి, తరలి రండి. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా పార్టీ శ్రేణులంతా రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. నరసింహముద్రాజ్, జిహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు, మోండా డివిజన్. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి వెళ్దాం. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకలను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించుకుందాం. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చలో వరంగల్ సభలో పాల్గొని విజయవంతం చేద్దాం. గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. శుక్రవారం వచ్చిందంటే చాలు బోర్డు మాజీ సభ్యుడు పారిసాని శ్యామ్ కుమార్ బిజీ అవుతున్నారు. 7వ వార్డులో మల్లారెడ్డి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వైద్య శిబిరంలో నిరుపేద ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా ఇంటింటికి వెళ్లి ఉచిత వైద్య శిబిరంపై శ్యామ్ కుమార్ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే వైద్య శిబిరానికి వస్తున్న స్పందన పట్ల శ్యామ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారిసాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ దంపతులిద్దరూ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి మందులను అందజేయడంతో పాటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలంటూ తమ సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అవసరం ఉన్న వారికి శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా మల్లారెడ్డి ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందని శ్యామ్ కుమార్ తెలిపారు. పెద్ద కమేళాలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో పెద్ద కమేళా వాసులు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని శ్యామ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల రుక్మయ్య, రాజారెడ్డి, ఉమేష్, వినోద్ కుమార్, రాకేష్, లక్ష్మీపతి, చిన్న, కృష్ణ, శ్యామ్ కుమార్, నందకుమార్, పెరుమాళ్, రుక్మయ్య, రాగిణి, పద్మావతి, శివాని, లావణ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. చలో వరంగల్ బీఆర్ఎస్ సభను విజయవంతం చేయటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా గ్రౌండ్ వర్క్ ను మొదలుపెట్టారు. గోడలపై పెయింటింగ్ వేస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. చిన్న నాయుడు నుండి పెద్ద నాయుడు వరకు అందరి లక్ష్యం ఒక్కటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు రాకేష్ మాదిగా ఆధ్వర్యంలో 3వ వార్డు మడ్ఫోర్ట్ వద్ద వాల్ పెయింటింగ్లను వేశారు. రజతోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నవీన్, రాజు, సందీప్, వెంకట్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్లో బీజేపీ రాష్ట్ర నాయకులు పిట్ల నగేష్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు. సీనియర్ నాయకులు మదన్, కిరణ్, యాదగిరి, ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు. లోహియానగర్, అంబేద్కర్ నగర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. భారతీయులపై దాడికి పాల్పడిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని పిట్ల నగేష్ డిమాండ్ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ మొన్న మీటింగ్ చేస్తూ ఒక హిందువులనంతా దూషిస్తూ మాట్లాడి వాడికి చేతగాక మన సైనికులతో చేతగాకుండా కొట్లాడకుండా చేతగాకుండా
వాడు దొంగదారిగా మిలిటరీస్ ని లోపల పంపించిన మన సైనికుల మీద దాడి చేయకుండా బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. ఈ నెల 27న జరిగే చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున పాల్గొని కంటోన్మెంట్ సత్తా చాటుదాం. రండి కదలి రండి, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాది మందితో తరలి వెళ్దాం. బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం. నివేదిత సాయన, కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే. మోండా డివిజన్ రాజేశ్వరి థియేటర్ వద్ద నాలా పొడిగతీత పనులతో పాటు మనోహర్ థియేటర్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పరిశీలించారు. మోండా డివిజన్ లో శుక్రవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు చోట్ల నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సమస్యలు పరిష్కరించేలా అధికారులకు సమాచారం అందించారు. మోండా డివిజన్ లో కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు. మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతమే లక్ష్యంగా ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ కు చెందిన ముఖ్య నాయకులతో సమావేశానికి హాజరై పలు సలహాలు సూచనలు అందించారు. కనీ విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు తరలిరావాలని ఆకుల రూప హరికృష్ణ పిలుపునిచ్చారు. మోండా డివిజన్ లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ పాల్గొన్నారు. వార్డుల వారీగా గజ్జల నాగేష్ పర్యటిస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ 27న వరంగల్లో జరిగే బహిరంగ సభ విజయవంతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు పలు సలహాలు సూచనలు గజ్జల నాగేష్ అందజేశారు. మోండా డివిజన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న నాయకులు జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ జయరాజ్, సీనియర్ నాయకులు మురళి, సృజన్ ముదిరాజ్, రాంపల్లి గోపి, బాబు, కాతారం, మల్లేష్, అజయ్, ఆనంద్, విక్రమ్, రఘు, బాలాజీ సింగ్, మార్షల్, హరీష్, సిద్దిక్, నారాయణ, సురేష్, మాధురి, శివలక్ష్మి, సువర్ణ, అనిత, భవానీతో పాటు పలువురు పాల్గొన్నారు. మా టార్గెట్ రజతోత్సవ విజయవంతం. మా ముందున్న సవాల్ చెలో వరంగల్ అంటూ మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత పార్టీ కార్యక్రమాల విజయవంతంపై దృష్టి సారించారు. ప్రతి గల్లీకి పోస్టర్లు అంటూ రజతోత్సవ వేడుకల పోస్టర్ను తన టీంతో కలిసి విడుదల చేయడంతో పాటు విజయవంతంలో అందరూ భాగస్వాములు కావంటూ బూత్ కమిటీల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సర్వం ముస్తాబవుతున్న వేళ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో అన్ని డివిజన్ల కంటే ముందు స్థాయిలో ఉండాలంటూ ప్రయత్నాలను రాసురి సునీత మొదలుపెట్టారు. అందులో భాగంగా మెట్టుగూడ డివిజన్ ముఖ్య నాయకులతో పాటు బూత్ కమిటీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను నేతలను సన్నద్ధం చేయడంతో పాటు కేసీఆర్ బహిరంగ సభకు తరలివెళ్లి విజయవంతం చేద్దామంటూ పిలుపునిచ్చారు. అనంతరం ఉగ్రదాడిని ఖండిస్తూ భారతీయురాలుగా తన వంతుగా కార్యక్రమాలంటూ పహల్గామాలో పర్యటకులపై దాడి హేమైన చర్య అంటూ ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీలో స్వచ్ఛందంగా స్థానికులంతా పాల్గొనగా వారితో కలిసి ర్యాలీని మెట్టుగూడలో కొనసాగించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇంతకింతకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందంటూ రాసురి సునీత తెలియజేశారు. అందరూ పోస్టర్లు రిలీజ్ చేసి వాటిని గల్లీకి చేర్చాలంటూ పురమాయిస్తుంటే ఆ కార్పొరేటర్ మాత్రం స్వయంగా వెళ్లి వాటిని గోడలకు అతికించి అందరూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలతో పాటు చలో వరంగల్ విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల గులాబీ పార్టీని చరిత్రను తెలియజేస్తూ డివిజన్లో తన పర్యటనను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని, అలాంటి నాయకుడి బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ పిలుపునివ్వడంతో పాటు అడ్డగుట్ట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పర్యటన చేపట్టారు. గోడ పత్రికలను ఆవిష్కరించడంతో పాటు వాడవాడలా వాటిని అంటించి చలో వరంగల్ అంటూ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీని సీతాఫల్ మండిలో నిర్వహించారు. సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్యామలా హిమ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.
కొవ్వొత్తులు పట్టుకుని దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించడంతో పాటు ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలంటూ తెలియజేశారు. అమరవీరులకు వందనం అనే నినాదాలు చేస్తూ ఇలాంటి దాడులు భారతీయుల ఐకమత్యాన్ని దెబ్బతీయలేవంటూ తెలియజేశారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ 2 నిమిషాలు మౌనం పాటించడంతో పాటు వారికి కుటుంబ సభ్యులకు తామంతా తోడుగా ఉంటామంటూ తెలియజేశారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు పార్టీలకు అతీతంగా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బొట్టు పెట్టి ఆహ్వానం పలికారు. తార్నాక డివిజన్ మహిళా మనులంతా ఏకమై రజతోత్సవ వేడుకల విజయవంతమై మా టార్గెట్ అంటూ ముందుకు సాగారు. బిగ్ బాస్ పర్సన్ ఆదేశాలతో తార్నాక డివిజన్లో మహిళా నాయకురాలు స్టాలిన్ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకల విజయవంతంపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మహిళలకు బొట్టుపెట్టి చలో వరంగల్కు ఆహ్వానించడంతో పాటు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్కు అండగా తల్లి రావాల్సిన సమయం ఇదంటూ తెలియజెప్తూ తార్నాక డివిజన్ బీఆర్ఎస్ నాయకులంతా కలిసి డివిజన్లో పర్యటన చేపట్టారు. వీలైతే సమావేశాలు, ప్రజానికానికి ఆహ్వానాలంటూ బస్తీలు, గల్లీలు, కాలనీలు జల్లడబట్టి పార్టీ అభిమానులను ఏకం చేసి కార్యక్రమంలో చలో వరంగల్ విజయవంతంపై దృష్టి పెట్టారు. జై కేసీఆర్, జై కవితక్క, జై భజన. రేపు 27వ తారీఖు రోజు మనము బయలుదేరి వెళ్లే మన చలో వరంగల్ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి అందరినీ మనవి చేస్తున్నా. ఎంతో మంది సీఎంలు, ఆంధ్ర సీఎంలు వచ్చినా కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు సాధించలేరు. ఎందుకంటే తెలంగాణ బిడ్డనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి. సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదంలో నవవరుడు ప్రాణాలు కోల్పోయాడు. గత నెల రోజుల క్రితం వివాహం చేసుకున్న నవీన్ బైక్ పై వెళుతున్న సమయంలో ఫ్లైఓవర్ మొదటన ఉన్న పోల్ను గుర్తించకుండా వేగంగా ఢీకొట్టాడు. దీంతో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అతను వేగంగా పోల్ను ఢీకొట్టిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శ్రీకాకుళానికి చెందిన నవీన్ నగరంలో ఓ ప్రముఖ స్టీల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. చిలకలగూడలో ఓ ఫంక్షన్ నుంచి తిరుగు ప్రయాణమై మేడ్చల్ వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే నవీన్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.